Hi guys, welcome back to Antarsakti episode 2, a space where words meet your heart and remind you of the strength that already lives within. So, in today's episode, let's talk about something many of us quietly experience, like when life feels heavy. కొన్ని మనం ఎవరికి చెప్పుకోం, మనకే అర్థం కాదు. అలాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. ఎలా అంటే కొన్ని రోజుల్లో కొన్నిసార్లు మనకి మనమే చాలా భారంగా అనిపిస్తూ ఉంటాం. ఏదో జరిగిందని కాదు, ఏదో అయిపోతుందని కాదు, కానీ లోపల మనకే తెలియకుండా కొన్ని విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటాం. అది ఎంతసేపు ఎన్నాళ్ళనేది మనకు కూడా తెలియదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే చిన్న చిన్న విషయాలు, లైక్ ఎవరితోనో మాట్లాడాలనుకున్నాం, మాట్లాడాలనే విషయం సరిగ్గా జరగకపోవటం, లేదా ఏదో అనుకున్న పని సరిగ్గా అవ్వకపోవటం, లేదా సడన్గా ఏదేదో చిన్న విషయాల గురించి కూడా చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి రోజుల్లో మనకి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఐఎమ్ నాట్ దట్ మచ్ వీక్, ఐఎమ్ సో స్ట్రాంగ్. లైక్ ఇది నేను కాదు, ఐఎమ్ నాట్ దిస్, ఐఎమ్ సో స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి. కానీ నిజమేంటంటే, ఫీలింగ్ హెవీ డస్ నాట్ మీన్ యు ఆర్ వీక్, ఇట్ సింప్లీ మీన్స్ యు ఆర్ హ్యూమన్. అంటే అలా ఫీల్ అవటం వల్ల నువ్వేదో బలహీనుడు అని కాదు, నువ్వు కూడా మనిషివే అని చెప్పి నీకు తెలుస్తుంది. కానీ ఈ ఇలా కష్టంగా ఉన్న రోజులలో నేను ఒకటి అబ్జర్వ్ చేశాను. ఏంటంటే, జీవితం ఎప్పుడైతే బాగా బరువుగా అనిపిస్తుందో, అది మైండ్ అన్నీ ఒకేసారి సాల్వ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఒకేసారి అన్నీ సాల్వ్ చేయటం అవ్వదు కదా. ఎలా అంటే, గతంలో గురించి ఆలోచనలు, అలానే భవిష్యత్తు గురించి చింత, ఇంకా ప్రస్తుతంలో మనల్ని మనమే జడ్జ్ చేసుకోవటం. అంటే ప్రస్తుతంలో ఉన్న మనల్ని, గతంలో ఉన్న మనకి, భవిష్యత్తులో ఎలా ఉండాలనుకున్న దానికి, రెండింటినీ కలిపి మనల్ని మనమే జడ్జింగ్ చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు అది మనం చేసేవి చాలా సింపుల్గా ఉంటాయి. ఎంత సింపుల్ అంటే చాలా బాగుంటాయి చూస్తే. ఒకసారి అన్నీ పూర్తి చేయాలని కాకుండా చిన్న గ్యాప్ ఇచ్చి చూడు, కాస్త ఊపిరి పీల్చుకో, అలానే గుర్తు చేసుకో, ఈ స్థితి అనేది, ఈ క్షణం అనేది అలా సాగిపోతుంది కానీ ఆగేది కాదు. అంటే అది అక్కడే ఆగదు, కంటిన్యూ అయిపోతుంది. అది పోయి మళ్ళీ వేరేది వస్తుంది. అలానే బలం అనేది ఎప్పుడు పెద్దగా కాదు. కొన్నిసార్లు మనకి ఆ రోజులు బాలేకున్నా చిన్నగా సాగుతూ ఉండాలి. అదే బలం అంటే. కొన్నిసార్లు నీపై నువ్వు చూపే కైండ్నెస్ కూడా బలమే. అంటే నీపై నువ్వు ఇది చాలు, కాస్త రెస్ట్ కావాలి అని చూపించుకునేది కూడా ఒక బలమే. ఒక అడుగు ముందు వేయటం కూడా బలమే. ఆ నిశ్శబ్దమే బలం. అదే నీ అంతర్శక్తి. కష్టతరమైన రోజులు కూడా నిన్ను విడిచిపెడతాయి, అంతేగాని నిన్ను అంటుపెట్టుకొని ఉండవు. If today feels a little heavy for you, take a moment, breathe, and be gentle with yourself. So your journey is still unfolding. This is your Antarsakti, and I see you in the next episode. అంతవరకు మీ SSP.